ప్రకాశం జిల్లా దర్శిలో కాంగ్రెస్ పార్టీ సంఘటన్ సృజన్ అభినయ్ కార్యక్రమంలో ఏఐసిసి కార్యదర్శి నదీం జావేద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దొంగ ఓట్లు మోదీని గద్దె దింపుదామని అన్నారు. అదే ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంతోనే దేశం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఒక లీడర్గా ఎదుగు అని చెప్పి నన్ను పంపించారు. నేను లీడర్గా ఎందుకు అన్నానంటే రాజకీయ నాయకుడు వేరు, లీడర్ వేరు. నన్ను లీడర్గా ఎదగమన్నారు. నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఈ నియోజకవర్గంలో సమస్యలు కూటమి ప్రభుత్వం కనపడడం లేదేమో. సంవత్సరంన్నర అయింది. రైతు గిట్టుబాటు ధర లేదు, పండించిన పంట కొన్నదే లేదు. రైతు మొత్తం ఈ నియోజకవర్గంలో రైతాంగం ఎక్కువ. రైతులు మొత్తం రోడ్డును పడే పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉంది. కనపట్టలేదా మీకు? మన తుఫాను వల్ల ఎంత నష్టపోయారు? మొక్కజొన్న నష్టపోయింది. అట్లయితే మిరప తోటలో నష్టపోయారు. మన ఇండియాలోనే ఫేమస్ అయిన మిరప తోట మన మండలమూరు మండలంలో ఉంది. అలాంటిది దాన్ని కానీ వదిలేశారు, గాలికి వదిలేశారు. మిర్చికి గిట్టుబాటు ధర లేదు. అట్లాగే రీసెంట్గా ఒక 3 రోజుల క్రితం మీరందరికీ తెలిసే ఉంటుంది, కేక్ కటింగ్లు చేసుకున్నారు. దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే ఉంచాము అని చెప్పి తొడలు కొట్టుకుంటా కేక్ కటింగ్లు చేసుకున్నారు. మీ గుండెల మీద చేసి చెప్పండి, ఏ రోజన్నా మీ నోటి నుంచి మాట వచ్చిందా? ఈ నియోజకవర్గం कि उन्होंने आज की इस महत्वपूर्ण मीटिंग के बाद जो पत्रकार वार्ता है उसको कवर करने के लिए आप सब लोग आए हैं, उसके लिए हम आपके आभारी हैं। कांग्रेस पार्टी ने देश में जो राजनीति है और ख़ास तौर से जो एनडीए के और भारतीय जनता पार्टी की राजनीति विशेष रूप से 2014 के बाद शुरू हुई है, उसमें ऐसा लगता है कि चुनाव लड़ने के जो तरीके हैं वो बदल गए और ऐसा लगता है कि हमको भी चुनाव लड़ने के जो हथियार हैं और जो औजार हैं, जो इंस्ट्रूमेंट हैं, उसको नए सिरे से काम करने की ज़रूरत है।